ఎస్వీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ నూతన శాఖ ప్రారంభం. దేశంలో రెండో పెద్ద గ్రామీణ బ్యాంకుగా ఏపీజీబీ గుర్తింపు పొందిందని వెల్లడించిన చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి. రాబోయే 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో 150 నూతన శాఖల ఏర్పాటుకు ప్రణాళిక. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1354 శాఖల ద్వారా 1,32,000 కోట్ల వ్యాపారం సాగుతోంది. మొత్తం వ్యాపారంలో 62,000 కోట్లు డిపాజిట్లు, 70,000 కోట్ల రుణాలు ఉన్నాయి. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రీజియన్ పరిధిలోని 52 శాఖల ద్వారా 4,800 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రైతుల కోసం వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాలకు పొదుపు రుణాలు, వ్యాపారులకు ముద్రా రుణాల అందజేత, డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్ విధానంలో భాగంగా ఏపీజీబీ సేవలు విస్తరణ. గతంలో కనకదుర్గ గ్రామీణ బ్యాంకుగా, సప్తగిరి గ్రామీణ బ్యాంకుగా సేవలు అందించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకి ఈరోజు భవానీపురం 1,354వ శాఖను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్యమైనటువంటి ఖాతాదారులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, చైర్మన్ గారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంతకుముందు ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంక్స్ కలిపి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది వ్యవస్థ. ఈ రోజు నాడు 3,05,000 పై చిలుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫైనాన్స్ చేయడం జరిగింది. రైతులకు 12 లక్షల పైన రైతులకు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. సూర్యాగర్ 6,000 పైన సూర్యాగర్ సోలార్ సిస్టమ్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ 65% 65 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడానికి కంగణం పట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అభివృద్ధి దినాదిన అభివృద్ధి. ఏదైతే డౌన్ టు డెన్, ఏదైతే బ్యాంకింగ్ సర్వీస్ ఎక్కడైతే మనకు రీచ్ కాలేదో అటువంటి ప్లేసెస్ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ అనేటువంటిది బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ఉంటే ఇంకా మారుమూల ప్రాంతానికి కూడా బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్ ఉపయోగించుకోవడం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ముందు స్థానంలో ఉంది. ఈ రోజు నాడు చూసినట్టయితే గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ మన భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలో మొట్టమొదటి స్థానం యూపీలోన, తర్వాత స్థానం మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మాత్రమే దక్కింది. ఇంకా మనకు మార్కెట్ షేర్ కనుక చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోన 12% మార్కెట్ షేర్ తోటి ముందుకు వెళ్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా బ్రాంచ్ ఓపెన్ చేసి, రీజనల్ ఆఫీస్ ఓపెన్ చేసి 23 రీజనల్ ఆఫీస్తో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మన యొక్క సర్వీసులు అందిస్తున్నాము. 7,500 పై చిలుకు స్టాఫ్ అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కూడా బాగా పటిష్టమైనటువంటి ధీటైనటువంటిది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అయితేనేమి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అయితేనేమి చూడండి. చూడండి ఎంత ఉంది మనకు. ఏదైనా గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రైవేట్ బ్యాంకు ధీటుగా, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ధీటుగా ముందుకు వెళ్ళే అవస్థ ఉంది. కాబట్టి చాలా పటిష్టంగా ప్రతి వాళ్ళకు పిఎం స్వానిధి అయితే ఏంది, ముద్రా లోన్ అయితే ఏంది, మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా గ్రూపులకు అయింది లఖపతి దీది, అటువంటి లోన్స్ అన్ని సౌకర్యం కల్పించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అతి త్వరలోనే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ముందు అంచెలో ఉంటుందని చెప్పేసి ఈ ప్రజలకు విన్నవించు. జనరల్ మేనేజర్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 1,354 శాఖను భవానీపురం విజయవాడలో నూతన భవనంలోకి ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,354 శాఖలు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గత సంవత్సరం 1/5/2025 సంవత్సరంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులు అన్ని కూడా ఏకం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంక్ గా అవతరించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్ ఇది. సో 1,32,000 కోట్ల వ్యాపారంతో దాదాపుగా 1,30,00,000 కస్టమర్ బేస్ కలిగి ఉండి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి బ్యాంక్ గా అవతరించింది. సో గ్రామీణ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయాలు అందించడం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరియు ఇతరత్ర ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించేదానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎల్లవెల్లలా తోడ్పడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు కానీ, తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కానివ్వండి, మరియు డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల డ్వాక్రా గ్రూపులలో దాదాపు 3 లక్షల డ్వాక్రా గ్రూపుల ద్వారా బ్యాంకు వివిధ రకాలైనటువంటి బ్యాంకింగ్ సదుపాయాలను అందిస్తూ ఉంది. సో వ్యవసాయదారులకు మరియు వ్యవసాయ ఆధారిత మిగతా యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వ్యవసాయదారుల యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టేటువంటి అన్ని యొక్క కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పాల్పంచుకుంటా ఉంది. సో ఈరోజు 1354వ శాఖను విజయవాడలో భవానీపురంలో ప్రారంభించడం జరిగింది. సో అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి బ్యాంకింగ్ సదుపాయాలు కావాలో, ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నట్టున్నాయో ముఖ్యంగా రైతులకు మనకు పంట రుణాలు కానివ్వండి, ఇతరత్ర రుణాలు కానివ్వండి, అదే విధంగా చిన్న చేతి వృత్తి వ్యాపారులకు విశ్వకర్మ కానీ, పిఎంఈజీపీ కానీ, ముద్రా రుణాలు కానీ అందిస్తా ఉన్నాం. అలాగే డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున డ్వాక్రా రుణాలు కూడా మేము అందిస్తాం. లేదండి, ఇప్పుడు ఒకే బ్యాంక్ అయినప్పటికీ తర్వాత చాలా తగ్గించడం జరిగింది. అండ్ 1-4 నుంచి కూడా ఇంకా తగ్గించే ఏర్పాట్లు చేస్తాం. సో ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా అమాల్గమేషన్ ప్రక్రియ వల్ల గత 8 నెలల నుంచి కూడా శాఖలు ప్రారంభించలేదు. సో ఈ మార్చి నెలలోనే మనకు ప్రారంభించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఇది 3వ శాఖ. సో ఇంకొక 7-8 శాఖల దాకా ఈ మంత్ వరకు ప్రారంభిస్తున్నాము. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే బ్యాంకింగ్ సదుపాయాలు లేవో ఆ ఏరియాల్లో దాదాపుగా 70 నుంచి 80 దాకా శాఖలు ప్రారంభించాలని